హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ రాక్షసుడు పార్ట్ 4. బీటెక్ ఎన్ని ఇయర్స్ చదివావు? 2 ఇయర్స్ అని టక్కున చెప్పాను. మళ్ళీ అదే డెవిల్ లుక్స్. అది అలా మానేసి చెప్పు. డిగ్రీ చేశాను. ఇంకా డిజైనింగ్ కూడా వచ్చు. రీసెంట్గా ఆ బేసిక్ మీదనే ఒక కంపెనీలో జాబ్కి అప్లై చేశాను. మరేమన్నారు? ఇంటర్వ్యూకి పిలిచారు. కనీసం నా పాకెట్ మనీ కూడా కట్ చేసింది మా అమ్మ. నేను ఐస్ క్రీములు తింటున్నానని. పైగా నాకు లోక జ్ఞానం లేదంట. అందుకే అక్కడ హెచ్ఆర్కు లంచం ఇచ్చైనా సరే జాబ్ కొట్టేద్దాం అనుకున్నా. బట్ వాళ్ళ బాసు చాలా సిన్సియర్ అంట. ఇక బీస్ట్ బాబు, ఈజ్ ఇట్? అవును తిమింగలం అని అనగానే నా వైపు గుర్రుగా చూశాడు మింగేసేలా. తిమింగలం తికమక మల్లయ్య, నా వైపు చిరాగ్గా చూడకు. ఏం తింటావే, రోజంతా వాగుతూనే ఉంటావా పిచ్చి పిచ్చిగా? ఏమైనా తింటావా? మీరెందుకు తినిపిస్తారు? నాకు బోల్డంత ఆకలిగా ఉంది తెలుసా? అసలు మార్నింగ్ కూడా తినలేదు అని అన్నాను. నాలో ఉన్న ఆస్కర్ యాక్టింగ్ బయటికి తీసి ఫేస్ అంతా పూర్గా మార్చుకుని 2 సెకండ్లో 5 స్టార్ హోటల్ ముందు ఆపాడు. కమ్ దిగు. ఇక్కడెందుకు ఆగాము అని అనుకుంటూ దిగిన హోటల్ని చూసి దిల్కుష్ అయ్యింది. పైగా మనకు బాగా పరిచయం. ఇంట్లో మా రౌడీ హోమ్ మినిస్టర్ ఏవో వితౌట్ ఆయిల్ ఫుడ్డు. అది తినలేక దొంగదానిలాగొచ్చి ఇక్కడే మెక్కుతా. ఇది రోడ్ నెంబర్ 10 కదా. ఈ దగ్గరలోనే మా హౌసు. నోటి దూలతో ఆగాను. ఫుడ్ వద్దా అని గట్టిగా అరిచాడు. అరిచే రాయుడు. మూతిని ఇటు తిప్పి లోపలికి వచ్చాను. అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ అని విష్ చేస్తుంటే మనలాంటి తిండిపోతులకు కూడా ఇంత రెస్పెక్ట్ ఉంటుందా అని అనుకున్నాను. బట్ అవి మనకు కాదు, మనం పక్కన ఉన్న తెల్ల పొట్లయ్య బీస్ట్ రాక్షసుడికి. మూతి తిప్పుకుంటూ, ఇంత ఫాలోయింగ్ ఉందా? నేను 10 సార్లు వచ్చినా రెస్పెక్ట్ ఇవ్వలేదు అని గొణుకుతూ ఉంది. బీస్ట్ చూపించిన సోఫా సీట్లో కూర్చుంది. నా ముందు చికెన్ దమ్ బిర్యానీ వచ్చినట్లు, నేను తింటున్నట్లు నా కళ్ళ ముందంతా ఫ్లాష్ అయ్యింది. టక్కున కళ్ళు తెరిచి చూసేసరికి నా ఎదురుగా బీస్ట్, ఆయన చేతిలో ఫోను, రెండు నా వైపే చూస్తూ ఉంటే, ఏంటి భయ్యా అన్నాను. ఏయన్ అరిచాడు గట్టిగా. షోకు పెళ్ళాన్ని పిలిచినట్లు ఏంటో ఆ పిలుపు అని మళ్ళీ తిప్పుకుని వారుగా రావణ్ణి చూస్తున్నాను. చాలా బాగున్నాడు. ఏం తింటారు? బాహుబలి అంతంత కండలు ఉన్నాయి అని గొనుగుతుంది. షార్ప్గా నా వైపు చూశాడు. చుటుక్కున కళ్ళు దించాను. ఫుడ్ వస్తుంది, అది తిను, నన్ను తినకన్నాడు. బిర్యానీ స్మెల్ వస్తుంటే వావ్ అని అనుకుని వెనక్కి తిరిగి చూసేసరికి 3 ప్లేట్లో బీట్రూట్, క్యారెట్, హాఫ్ బాయిల్ వెజ్జెస్ కనపడగానే నా ఆకలంతా చచ్చిపోయింది. నా కడుపులో ఉన్న పేగులన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఇక బేరర్ నా ముందుకు వచ్చేసరికి నా ఆకలి లేదు సేట్జీ పద వెళ్దామని అన్నాను. ఫోన్ నుంచి చూపును నా వైపుకు తిప్పి, అవి నా కోసం, నీకు ఫుడ్ వస్తుంది అని అన్నాడు. అమ్మయ్య, బ్రతికించావా? ఇప్పుడు నేను సడన్గా మేకలా మారి ఈ ఆకులు దుంపలు తినాలేమో అనుకున్నాను. అయినో నీకు ఇలాంటి గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండవు కదా. అవును కాదు అన్నట్లు తల ఊపాను. అంతలోనే నా ముక్కుకు స్మెల్ తాకింది. గసగసాలు వేసి అప్పుడే వండిన చికెన్ బిర్యానీ. వావ్ అని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. నా ఎదురుగా ఉన్న వైట్ మేక నా వైపే అదోలా చూస్తుంది. నా చూపులు మాత్రం సైలెంట్గా ఫుడ్ ప్లేట్ వైపే వెళ్ళాయి. నా ముందు పెట్టగానే సర్వర్ సర్వ్ చేయకముందే ఒక స్పూన్ తిని టేస్ట్ చేసి సూపర్గా ఉంది అన్నాను. కమాన్ కమాన్ పెట్టి అని ఊపుతుంటే నా వైపు చూస్తుంది చిరుత. అతన్ని కేర్ చేయకుండా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని 5 మినిట్స్లో తినేశాను. అతను ఒక గ్లాసు బాదం మిల్క్ తాగేలోపే నేను ప్లేట్ ఫుడ్ తినేశాను. ఇక అతను బిల్ పే చేయకుండా వచ్చేశాడు. ఏమీ అనలేదు. నాకు ఐస్ క్రీమ్లు, టిష్యూ పేపర్స్ కూడా ఇచ్చారు. ఇదేదో బాగుందే, ఇక్కడ నుంచి మనం కూడా ఇక్కడే తిని బిల్ కట్టకూడదు అని అనుకుంటూ బీచ్తో వచ్చి కారులో కూర్చుంది. సైలెంట్గా నన్ను ఒకసారి చూసి డ్రైవ్ చేస్తున్నాడు కోపంగా. క్యాట్లాగా ఇంత కొండముచ్చులా ఉన్నాడు. ఏంటి కొండముచ్చు? తెల్లగా పొడుగ్గా ఉంటే సరిపోలేదు, కాస్త కళాపోషణ కూడా ఉండాలి. అసలేం మాట్లాడకుండా ఎలా ఉంటున్నావు అని గొనిగేలోపే టక్కుమని కారు ఆపాడు రాక్షసుడు. మా హౌస్ వచ్చిందని నాకు అర్థమయ్యింది. ఇక కారిడోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. నేను కారు దిగబోతూ ఉంటే, బీస్ట్ నన్ను అన్ని మాటలు అన్నావు కదా, నీకు నాలాంటి వాగేదే పెళ్ళంగా వస్తుంది, ఇదే నా శాపమని వాగాను. వెంటనే డోర్ క్లోజ్ చేసి నన్ను ఒడిలోకి లాక్కుని, ఎవరో ఎందుకు, నువ్వే వచ్చేయ్ నా వైఫ్గా,
అని అన్నాడు. ఇక నా సౌండ్ బాక్స్ అన్నీ మ్యూట్ అయ్యాయి వాడిచ్చిన చిన్న షేక్తో. ఇక ఇడ్లీ కావాలా, దోశ కావాలా, బుర్రబుర్రలాడే పూరీ కావాలా, చికెన్ ఫ్రై కావాలా, కొరమీను పులుసు కావాలా, రొయ్యలు కావాలా, బీరు కావాలా, ఐస్ క్రీమ్ కావాలా, అది కావాలా, ఇది కావాలా అని ఆ హోటల్లో సాంగ్ పాడతావు కదా, ఇప్పుడు పాడు అని అన్నాడు నన్ను దూరం జరిపి. టీషర్ట్ పైకి జరిపి చిట్టి బెల్లిపై వాడు రఫ్ హ్యాండ్తో రబ్ చేస్తూ ఉంటే నాకు ఏదేదో అవుతుంది. వదులు బండ సచ్చినోడా అని అరిచాను. మన వాయిస్ ఎవరికీ వినిపించదు కదా. ఏం తింటావు, ఇంత వెయిట్గా ఉన్నావు పొట్టి అనేసరికి మనలో ఉండే పవర్ అంతా బయటికి తీశాను. రేయ్ పిగ్గి, మంకీ, డాంకీ, కవ్వు, నన్ను టచ్ చేస్తే కాళ్ళు విరగ్గొడతానని నా నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టేశాను. అలాగే సీరియస్గా చూస్తున్నాడు నా వైపు. వదలరా బాబు, నాకు నిద్ర వస్తుంది అని ఏడుపు మొహంతో అడుగుతుంటే నన్ను అనుమానంగా చూశాడు. మా అమ్మ దగ్గర వాడే స్కిల్స్ బయటికి తీసి ఏడుపు మొహంతో చూశాను. ఇంట్లో ఎలాగో టార్చర్, ఇలా బయట నన్ను ఏడిపిస్తారా సార్ అన్నాను. వాడు బీచ్లో ఉండే తేనెకళ్ళు చిన్నగా మారాయి. అమ్మయ్య, నమ్మేశాడు అని అనుకుని మా అమ్మ ఐఏఎస్ అని చెప్పాను. సవతి తల్లి రాక్షసిలా నన్ను టార్చర్ చేస్తుంది. చిన్నప్పుడు సరిగ్గా నాకు అన్నం పెట్టలేదు, అమ్మ పాలు కూడా తాగలేదు. అందుకే చిన్నగా అయ్యాను సార్. మా డాడీ మంచివాడే, బట్ నా పరిస్థితిని థింక్ చేయండి. పైగా మా పిన్ని నన్ను రౌడీలకు డబ్బుల కోసం అమ్మేసింది తెలుసా అని అస్సలు రాని కన్నీళ్లతో ముక్కుని చీదుకుంటూ రాగం తీస్తుంది. దిగు అని అన్నాడు. నన్ను వదిలేసాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఫాస్ట్గా ఒక్క క్షణం కూడా ఉండకుండా కారు దిగాను. పాము నోటు నుంచి ముంగిసలా, పులి నోట్లో నుంచి వచ్చిన జింక పిల్లలా ఎంత రిలీఫ్గా ఉందో. అమ్మ సచ్చినోడు, ఇలాంటివాడు నా లైఫ్లో ఎప్పుడూ కలవకూడదు అని అనుకుంటుంది. ఇంతలోనే కారు దిగుతుండగానే తన బ్యాగ్ని తన మీదకి విసిరాడు విత్ ఫోన్తో. ఓ, మన బ్యాగే కదా, ఈ మంకి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా. మనకు లక్షల మంది ఫ్యాన్స్ బేస్ ఉంది కదా, అందులో ఇతనొకడు అని అనుకుంటూ మా ఇంట్లో నా లక్కీ గోల్డ్ లెగ్ పెట్టాను. మా వర్కర్స్ అందరూ నా వైపు అదోలా చూస్తూ ఉంటే మనం కేర్ చేయకుండా సాంగ్స్ పాడుతూ నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అంటూ లోపలికి వెళ్ళా. మా మంగ, అదే దొంగ, ఎదురుగా వచ్చింది. హే దొంగ, ఏంటి ఫేస్ అలా పెట్టావు, మా రామ్స్ వచ్చాడా అని డాష్ ఇచ్చాను. హాల్లోకి ఎంటర్ అయ్యాను. మా అప్ప సోఫాలో కూర్చుని ఉన్నాడు. హే రామ్స్, ఏంటి సంగతులు, అప్పుడే వచ్చావా అని కోతిపిల్లలా చెంగున ఎగురుకుంటూ మా అప్ప పక్కకు వచ్చాను. మమ్మీ మమ్మీ అని నాకు సైగ చేశాడు. హలో రామ్ గారండి, మీ ఆవిడంటే భయం లేదండోయ్, ఆవిడకు నువ్వు భయపడతావు, మనలాంటి క్వీన్ కాదు యునో అని మా పప్ప ముందు గిర్రును తిరిగి మైకిల్ జాక్సన్ స్టెప్ ఒకటి వేశాను. అలానే వెనక్కి తిరిగాను. ఎదురుగా మా ఆలగడ్డ సింహం ఉంది. అదిరిపడ్డాను. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.